హాయ్ హలో ఫ్రెండ్స్. ఈ భూమి మీద కొన్ని లక్షల శివక్షేత్రాలు ఉండగా ఎందుకు 12 జ్యోతిర్లింగాలకి అంత ప్రాముఖ్యత లభించింది? వాటి స్థల పురాణం ఏం చెప్తుంది? వాటిని దర్శిస్తే చాలు 7 జన్మల పాపం నశిస్తుందంటున్నారు. ఎందుకంటే మొట్టమొదటి జ్యోతిర్లింగం ఉద్భవించినప్పుడు ఆ లింగం యొక్క కాంతులు భూమి మీద 64 చోట్ల పడ్డాయంట. ఆ 64 చోట్లలోనూ 12 చోట్లలో మాత్రమే జ్యోతిర్లింగాలు వెలిసాయి. దానికి స్థల పురాణం ఏమంటే, పూర్వం బ్రహ్మదేవుని కుమారుడైన దక్ష మహారాజుకి 27 మంది కుమార్తెలను, వారినందరినీ అనసూయాదేవి పుత్రుడైన చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. వారినందరినీ సమానంగా చూసుకోమని చెప్పాడు. కానీ చంద్రుడు మాత్రం రోహిణితోనే బాగా ఉండేవాడు. మిగతా వారందరినీ పట్టించుకునేవాడే కాదు. కావున మిగిలిన భార్యలందరూ వారి తండ్రి అయిన దక్షుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధను చెప్పుకున్నారు. వెంటనే దక్షుడు కోపంతో వచ్చి తన కుమార్తెలను అందరినీ సమానంగా చూసుకోమని హెచ్చరిస్తాడు. కానీ చంద్రుడు పెడచెవి పెడతాడు. రోహిణితో మాత్రమే ఉంటాడు. ఇక కోపం పట్టలేని దక్షుడు చంద్రుణ్ణి శపిస్తాడు. నానాటికి నీలోని కాంతి తగ్గిపోయి చివరికి నీవు పొందుతావని శపిస్తాడు. అందుకు భయపడిన చంద్రుడు విష్ణుమూర్తి దగ్గరికి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తన శాప విమోచనం చేయవలసిందిగా కోరుకుంటారు. కానీ వారు చేయలేమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించమని చెప్తారు. చంద్రుడు భూమి మీదకు వచ్చి ప్రభాస తీరంలోని శివలింగానికి ఘోర తపస్సు చేస్తాడు. అంతటా తన తపస్సును మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి ఏమి కోరిక కావాలనో కోరుకోమంటాడు. అప్పుడు చంద్రుడు తనకి శాప విమోచనం చేయమని అడుగుతాడు. నీ మీద శాప ప్రభావం మొదలై ఉంది కనుక నేను పూర్తిగా తొలగించలేను, పాక్షికంగా తొలగించగలను. 15 రోజులు నీవు కాంతులు చిందిస్తూ ఉంటావు. తరువాతి 15 రోజులు కాంతి తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ 15 రోజుల తర్వాత కాంతి పెరుగుతుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. దీని వలన లోక కళ్యాణం జరుగుతుంది. అంతేకాదు శివుడు చంద్రుని భక్తికి మెచ్చి చంద్రుణ్ణి తన తలపై ఆభరణముగా ధరిస్తాడు. ఆ ఘటన తర్వాత ఆ శివలింగానికి సోమనాథ్ శివలింగం అని పేరు వస్తుంది. సోమ అంటే చంద్రుడు, నాథ్ అంటే ప్రభువు, అంటే చంద్రుని ప్రభువు, అంటే ఆ పరమేశ్వరుడి లింగం అని పేరు వచ్చింది. ఆ నెలవంక మనకి ఏమి చెబుతుందో తెలుసా? నన్ను ఈశ్వరుడు ధరించి ఉన్నాడు, నేను ఎక్కడ ఉంటే ఈశ్వరుడు అక్కడే ఉన్నట్టు అని చెప్పకనే చెబుతుంది మనకి. మన పెద్దవారు మనకి పురాణ గాథలతో పాటు ఆస్ట్రాలజీ కూడా నేర్పుతున్నారండి. మొత్తం విశ్వంలో 27 కాన్స్టలేషన్స్ ఉన్నాయంట. వాటిల్నే యక్ష మహారాజు పుత్రికలుగా చెప్పారు. చంద్రుడు ఆ 27 కాన్స్టలేషన్స్ గుండా తిరుగుతూ ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటాడంట. అందుకనే మనం పుట్టినప్పుడు చంద్రుడి నక్షత్ర స్థానాన్ని బట్టి మన జన్మ నక్షత్రాన్ని చెప్పి తద్వారా మన స్వభావం ఎలా ఉందో చెప్తారు. ఆ నక్షత్ర వివరాలు కూడా ఇక్కడ ఇచ్చున్నాను, చూసుకోండి.